ఇప్పుడు వరి పంట వేసిన నాటి నుంచి ఎక్కువ వర్షాలు పట్టడంతో రైతాంగం ఈసారి దిగుబడి తగ్గిపోయి పెట్టుబడులు పెరిగిపోయి నష్టాల్లో పడుతున్న పరిస్థితి. అయితే గతం కన్నా ఈ సంవత్సరము ధాన్యం ధరని మరీ తగ్గించి వేశారు. ఇది ఈ రోజు రైతులకి చాలా నష్టము. రైతులు ఆందోళన పడుతున్నారు. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. మేము గత కొంతకాలంగా అనేక సంవత్సరాలుగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ గాని రాష్ట్ర గవర్నమెంట్ గాని ఏ గవర్నమెంట్ కూడా రైతుల పక్షాన ఆలోచించడం లేదు. ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దీనికి పరిష్కారం కోసం ఏ ప్రభుత్వము ఏ పాలకులు ఆలోచించడం లేదనేది వాస్తవం. ఎందుకంటే రైతులు ఐక్యంగా పోరాటాల్లోకి వస్తూ ఉన్నారు. ఢిల్లీలో సంవత్సరం పైగా మద్దతు ధర గ్యారంటీ కోసం పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. ఈ రోజు కూడా మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని చేయమని హామీ ఇచ్చినటువంటి మోడీ గారు అది అమలు చేయడం లేదు. దీనికి వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతా ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో అనేక సమస్యలు రైతాంగానికి కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచుతా ఉన్నారు. కానీ తీరా పండించిన తర్వాత రైతులకి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. దీన్ని రైతులందరూ కూడా ఐక్యమై పోరాడి సాధించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఈ పాలకులు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పాలకులు కూడా గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఎవ్వరూ కూడా రైతాంగం గురించి ఆలోచించట్లేదు. పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి వాళ్ళకి వడ్డీలు మొత్తం రుణాలని తోసేస్తా ఉన్నారు. బ్యాంకుల డబ్బుల్ని వాళ్ళు ఎగ్గొట్టే విధంగా చట్టాలు చేస్తున్నారు. అదే రైతులు తీసుకున్న అప్పులకి వడ్డీలేసి మెడలు వంచి వసూలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు రైతుల పట్ల ఈ ప్రభుత్వాలు ఎంత వివక్ష చూపుతున్నాయో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రోజు పెట్టుబడిదారులకు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్లో రైతులు వ్యవసాయం చేసి పండిస్తున్న పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఇక్కడ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ఇది ఈ రోజు ఉన్నటువంటి చెరుకు అయితేమి, జూట్ అయితేమి ఇవన్నీ మూతపడిపోయినాయి. రైతు ఆధారిత పరిశ్రమల్ని పెంచకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఏ ప్రభుత్వం పరిష్కరించలేదు. అట్లాగే బస్తాకి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అలాగే 17% కాదు 22%గా ప్రకటించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ 30,000 వరకు రైతుకి పెట్టుబడి అవుతుంది. 30 నుంచి 35,000 వరకు మొత్తం. ఈ రోజు పరిస్థితి చూస్తే ఈ గత వర్షాలు పడినప్పుడు వరుసగా వర్షాలు కురవడం వల్ల పంట కూడా అంత వాటంగా రాలేదు. దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకి 40 బస్తాలు అయ్యేది ఇప్పుడు 25 బస్తాలు 30 బస్తాలకు మించి కావడం లేదు. కనుక రైతుకి ఈ రోజున్న రేటు ప్రకారం చూస్తే 1,650 రూపాయలు అనేది గిట్టుబాటు కాదు. గత సంవత్సరం ఇదే సీజన్ లో 2,200, 2,300, 2,400 వరకు 2,600 వరకు కూడా అమ్ముడుపోయినటువంటి బస్తా ఈ రోజు 1,600కు పడిపోయిందంటే, ఒక 1,000 రూపాయలు బస్తా మీద తగ్గిపోయిందంటే ఒక పుట్టి మీద 10,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఎకరాకి ఈ రోజు 30,000 రూపాయలు రైతు నష్టం. గత 30 సంవత్సరాల నుంచి 2-2.5 రూపాయలు చేసే కూలీలు ఈ రోజు 700 రూపాయలు దాకా అయిపోయింది. 700 రూపాయలు పెట్టి కూడా మనిషికి పొజిషన్ లేదు. ఒక్కొక్క వర్షాలు నారాతలకు వచ్చి కనీసం ఒక ఎకరాకు వచ్చి 40,000 రూపాయలు పెట్టుబడి అయిపోతుంది. పురుగు మందులు పోసుకుంటాడా, రైతు ఇంటికి ఎత్తుకొని పోతాడా అనేది కూడా లేదు. వర్షం ఒక పక్క. కాబట్టి రైతుకి ఏ ప్రభుత్వం అయినా సరే న్యాయం చేయాలి. ఇప్పుడు పోయిన సంవత్సరము 2,200 2,600 దాకా అమ్మి ఆగినాయి. ఈ సంవత్సరం 1,600 రూపాయలు అంటే రైతు రోడ్డు మీద పోసుకుని ఏడ్చుకుంటున్నాడు. రైతు రోడ్డు మీద పోసుకుని ఏడ్చుకునే స్థాయికి వచ్చేసింది రైతుకి ఎవడు ఏ గవర్నమెంట్ ఏమి చేయడం లేదు. రైతు భరోసా కూడా ఇప్పుడు 3 మాటలు నరేంద్ర మోడీ వచ్చి 3 మాటలు వేసాడు 2,000 లెక్కన. ఈ గవర్నమెంట్ ఏమంటే ఇవాళకి వేయలేదు. 3 దిప్పులు వేస్తే ఈ గవర్నమెంట్ కూడా 3 మాటలు వేస్తున్నారు. కానీ రైతు భరోసా గురించి చేసేది అన్ని కాదు. ముందు రైతుకి గిట్టుబాటు ధర కావాలి. మరి దానికి గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.